2014 2019 కాలంలో మైక్ ముందు తడబడిన లోకేష్కి 2024లో లోకేష్కి పోలికే లేదు. ఇప్పుడు కాకలు తీరిన నాయకులను కూడా కంగు తినిపిస్తున్నారు. పీపీసీ ఎన్నికలలో పోల్ మేనేజ్మెంట్ని మండలిలో పీపీసీ ఎన్నికకు ప్రస్తావించకుండా బొత్సను కట్టడి చేయడంలోనూ, వైసీపీ శ్రేణులు వాకౌట్ చేసేలా వారిని ఒత్తిడిలోకి నెట్టడంలోనూ లోకేష్ నిర్వహించిన పాత్ర అభినందనీయమంటున్నారు. శాసనసభ ఆర్థిక కమిటీల ఎన్నిక సందర్భంగా మంత్రి నారా లోకేష్ చాకచక్యం మరోమారు వైసీపీని చావు దెబ్బతీసింది. 3 కీలక కమిటీల చైర్మన్ పదవులకు కూటమి అభ్యర్థుల ఎన్నిక లాంఛనప్రాయమైంది. ఈ కమిటీల్లో సభ్యత్వానికి తగిన బలం లేదని తెలిసిన వైసీపీ తరపున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సహా 3 పోటీకి నిలిపారు. దీంతో ఎన్నిక అనివార్యమైంది. తగినంత బలం లేకపోయినా జగన్ మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలుసుకున్న మంత్రి లోకేష్ రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయమే అసెంబ్లీలోని తన ఛాంబర్కు చేరుకుని చీఫ్ విప్ మరియు విప్లతో సమావేశమయ్యారు. 164 మంది కూటమి శాసనసభ్యులు ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించి ఓటు వేయించే బాధ్యతను విప్లకు అప్పగించారు. మంత్రి లోకేష్ చేస్తున్న ఫ్లోర్ మేనేజ్మెంట్ తెలుసుకున్న వైసీపీ పోటీదారులు అవాక్కయ్యారు. ఎలాగూ ఓటమి తప్పదని తెలిసిపోవడంతో ఎన్నికలను బహిష్కరించి పాలాయనం చిత్తగించారు. మంత్రి లోకేష్ మాత్రం ఈ ఎన్నికను సీరియస్గానే తీసుకొని చివరి సభ్యుడు ఓటు వేసేంత వరకు దగ్గరుండి పర్యవేక్షించారు. దీంతో 3 ఆర్థిక కమిటీలకు కూటమి అభ్యర్థుల ఎన్నికల లాంఛనప్రాయమైంది. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పూలవర్తి ఆంజనేయులు, అంచనాల కమిటీ చైర్మన్ గా వేగుల జోగేశ్వరరావు, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్మన్ గా కూన రవికుమార్లను ఎన్నికయ్యారు. ఆర్థిక కమిటీల ఎన్నికల సందర్భంగా మంత్రి లోకేష్ చూపిన చొరవను ప్రత్యక్షంగా చూసిన సీనియర్ శాసనసభ్యులు ఫ్లోర్ మేనేజ్మెంట్ లో మంత్రి లోకేష్ తన తండ్రిని తలపించారని కొనియాడారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు అనురాధను పోటీకి నిలిపిన సమయంలో ఇదే తరహా ఫ్లోర్ మేనేజ్మెంట్ ను ఆయన అమలు చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తండ్రికి తగిన తనయుడని సీనియర్లు చమత్కరిస్తున్నారు. శాసన మండలిలో పీఏసీ చైర్మన్ నియామకం విషయంలో కూటమి ప్రభుత్వం వైఖరి ఏళ్ల తరబడి అసెంబ్లీలో కొనసాగుతున్న నిబంధనలు, సాంప్రదాయాలకు భిన్నంగా ఉందని అంటూ బొత్స మాట్లాడడం మొదలుపెట్టగానే మంత్రులు పయ్యావుల కేశవ్, నారా లోకేష్ అడ్డు తగిలారు. ఇది ఈ సభకు సంబంధించిన అంశం కాదంటూ అభ్యంతరం తెలిపారు. ఈ అంశంపై నిరసన తెలియచేస్తామంటూ బొత్స చెప్పబోగా మంత్రులు కేశవ్, లోకేష్ మళ్లీ అభ్యంతరం తెలిపారు. అసెంబ్లీ అంశాలు మండలిలో మాట్లాడకూడదని అన్నారు. దీనిని నిరసిస్తూ బొత్స, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అందరూ సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. మండలిలో తమ ప్లాన్ సక్సెస్ అయినందుకు టీడీపీ వర్గీయులు జోష్లో ఉన్నారు.